రామా రామా నీ అనన్నానరా లేకపోతే చెవులారా విననాన్న వినరా అని అన్నారు. రామ రామ అన్న పుణ్యమే, అనంగా ఎవరన్నా విన్నా కూడా పుణ్యమే అన్నారు. తిన్న అన్నం ఎవరిది చెప్పే కథ ఎవరి పేరు మీద. ఇవాళ జరిగే ఈ పండుగ తిప్పలపల్లె గ్రామము ఇంటి పేరు అన్నారపు వారి ఇళ్ళల్లా మరి ఎల్లయ్య ప్రాణం పోయి వీరికి 11 రోజుల పొద్దు గడుస్తున్నది. మరి తన పేరు మీద కథ చెప్పించే దాతలు ఎవరెవరు? మరి బావ ఆషాఢపు బాలలింగం, చెల్లె ఆషాఢపు ఎంకవ్వ, అల్లుడు రంజిత్ కుమారు, మరి అల్లుడు గంగాధర లింగయ్య, మరి బిడ్డ రజిత, మరి ఇంకో పేరు లక్ష్మి, మరి అల్లుడు నాంపల్లి రమేష్, మరి బిడ్డ కోమలత, మరి అల్లుడు జీడికపల్లి రాజేష్ కుమార్, మరి బిడ్డ శ్రీలత, మనమరాలు మరి మనమడు అభినయ్, సంతోష్ కుమార్, మరి ఆద్వితు, మరి మనమరాళ్ళు కావేరి, నవీన, అక్షయ, గీతిక. మరి వీళ్ళంత తనంత బలగా ఉండేప్పటికే తిన్నది మాకు పేరా తాగింది మాకు పేరా అని మరి అన్నేడవాయన అని చెల్లె, తండ్రి ఏడవాయన అని బిడ్డలు, మా చిన్న నాన్న మా పెద్ద నాన్న మాకెట్లా కనబడతాడు మా బాబు తోడ పుట్టినోడా అని అందరు బిడ్డలు కలిసి ఇల్లు తండ్రి పేరు మీద ఈనాడు రామరామన్న సంకీర్తన జరిపిస్తుంది. ఏడిగే లోకం పోయిందామా మా ఇద్దరు అన్నదమ్ముల పొత్తులను నేను ఏ పండుగ మరవలేదు, ఏ పబ్బాని మరవలేదు. నేను పుట్టింది ఊళ్ళే బతికేది ఓ కాడ. పోంగ నా ప్రాణం పోవంగ నా చెల్లె నువ్వు అది కత్తి మనది తోడక తోడు మనది కాలం చెల్లె నా చేతుకు నువ్వు రాకీడు కడితే ఇంటికి చీర పెట్టి చెల్లె నీకు రైకి పెట్టి లేనాడు నీ కాళ్ళు మొక్కి నీ కడిపి సారించి నీ కట్ట తూక అడిగిందే చెల్లె మీరు నా ఇల్లు చెల్లె పెంచవ్వా పేదోళ్ళు బావలైనా ఇంటికి పెద్దోళ్ళని నీకు విలువిచ్చి మెదిలినా అల్లుడ రంజితు నేను పోతానా నేను మామయ్యను పోతానా పిల్ల కొడుకులను పుట్టినాడు నుండి నా మేనల్లుడాన్ని అపరూపంగా చూసుకున్నా. ఇక నా బాగా తీరింది అల్లుడా రంజితు. ఇక నా పానం పోవంగా నాకు అందరు వీరాది కచ్చిళ్ళు అల్లుడా లింగన్న నేను పోతారా నువ్వు బిడ్డో రజితవ్వా
బాగి తీరింది నా భార్య ఉంటుంది బిడ్డలాల అల్లుడా అవ రమేషు నేను వెళ్ళిపోతున్న బిడ్డ కోమలత అల్లుడా రాజేష్ కుమారు బిడ్డ శ్రీలతవ్వ నాయో బిడ్డలాల అన్నదమ్ముల బిడ్డలాల నా ప్రాణం పోయిన నాడు అత్తగారి ఇంటికాడ ఏరుపాటు అయితే మీ ఇంటికి ఏరుపాటైన నాడు మా బాబు తోడ పుట్టిండు మా బాబాయి వచ్చిన బాబు ప్రాణం పోయిందని ఓ బిడ్డలారా మీరందరూ గౌరికి వచ్చి నేను సత్యశమయ్యి ఆకిట్లా నా బిడ్డ సీలతమ్మ నా మీద వాడెడతంటే మీరు అక్కడ బండి బిడ్డలాను మీరు నా వేటికి వచ్చి చిన్న బాబు ఎల్లయ్యా నువ్వు భ్రమగల్ల బాబు ఏ బాబు మేము అత్తగారింటి నుండి అమ్మగారిల్లారి ఏ పండుగకి ఊళ్ళో కనబడ్డా నన్ను అమ్మల బిడ్డలా అని బాబు మాకు ఎదురుగా ఉరికొచ్చి ఓ బిడ్డ లక్ష్మీ రజితవ్వ ఓ బిడ్డ కోమలత మీరు అన్న బిడ్డలు కాదు కన్న బిడ్డలు అనుకున్నాని ఇప్పుడే వత్తల్లా బిడ్డలాలా మీ పిల్లలు మంచిగా ఉన్నారా అల్లుళ్ళు బాగున్నారా అని ఓ బాబు మమ్మల్ని ప్రేమతోటి మాట్లాడినవే నీ బాగి నేర్పుకున్నావా నా బిడ్డలాలా నా బిడ్డ ఒక్కటి నా బిడ్డ శ్రీలతవ్వ ఏదన్నా కట్ట వచ్చిన నాడు నేను ఒకదాన్ని నా పిల్లనాన్న బిడ్డలు ఉండరాని మీ ఇంట్లో పొన్న నా పిల్లలు వచ్చిన నాడు మా బాబాయి పిల్లలని నా పిల్లల తగినది ఇల్లవ్వో కొండంత పండుగ పండుగ జరుపుకొని ఓ బిడ్డు రజితవ్వ ఇలా కొండంత పండుగ వేసుకొని బిడ్డ కోమలత రేపు మీ అత్తగారి ఇళ్ళకు మీరెళ్ళిపోయినాక ఊళ్ళో ఉన్నామండి మిమ్మల్ని అడుగుతారా 11 రోజులు బట్టి ఆగం తిరుగుతాళ్ళు కోమలత లక్ష్మి నిన్న లేరు ఈ ఊళ్ళో ఏ ఊరి వేయిల్లంటే మేము కన్న పుట్టి నూరు తల్లి గారి ఇంటికి పల్లె పోయి వచ్చిందంటారా బిడ్డలారా ఏ పండుగ వేసుకున్నారు అంటే మాకు పండుగ ఎక్కడిది మా బాబు తోడ పుట్టిండు మా చిన్న బాబు ఒక ఎల్లయ్య ఒక ప్రాణం పోతే ఆ బాబు పేరు మీద పండుగ చేసుకొని వస్తున్నానంటారా వస్తున్నానంటారా అల్లుడారా చేసుకోరి అల్లుడారా చేసుకుమారు నీళ్ళిపోతుందా నా బాగి తీరింది పోతన్నా మనవాడా నీళ్ళిపోతా మనవాడా అభినయి నా బాగి తీరింది మనవాడ సంతోషం మనవాడ అగ్నితో తాగనోతా ఉన్నా వెళ్ళిపోతానా మరమరాల కావేరి మరమరాల నవీన మరమరాల అక్షయ అమ్మమ్మ ఉంటుంది పిల్లల వాళ్ళు చెప్పిందా మరమరాల వితిక అని వెళ్ళిపోతానా ఇక నా బాగి తీరింది అన్ననే పొందన్నా తమ్ముని పోతానా కళ్ళ ముందడ పుట్టి అన్న పొందన్నా కళ్ళ ముందడ అన్ను ఓ తన్ననే అన్నా నా పిల్లలు ఉంటాళ్ళు నా కొడుకును కన్నా
వారి పెళ్లి కదా నేను భూమి మీద బతకపోతుంది నువ్వు ముందు నడితే అన్నో ముందు నడిచి పెళ్లి వదిలనే భూలక్ష్మి బాగి తీరిందవ్వా పూలెన్నో పోతుందా పచ్చి పెట్టి 4 రోజులు వచ్చింది 5 నాడు 9 9 పచ్చి పెట్టి